హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, రీసెంట్ గా మినీ పాకెట్ ప్రింటర్ కి సంబంధించి ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో నేను చెప్పాను, ఇది టోటల్ గా నేను యూజ్ చేసిన తర్వాత నేను దీని ఫీడ్బ్యాక్ అనేది, దీని రివ్యూ అనేది ఇస్తానని చెప్పి. సో ఈ వీడియోలో దీనికి సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇది ఒక 10-15 డేస్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను బాగా. దీంట్లో మనకు టోటల్ గా అయితే 5 రోల్స్ అనేవి వచ్చాయి, మనకు పేపర్ రోల్స్. ఈ 5 రోల్స్ లో ఇప్పుడు ప్రెసెంట్ 3 ఉన్నాయి, దీంట్లో ఒకటి ఆల్రెడీ ఉంది. దీనికి సంబంధించి బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, అలాగే ఛార్జింగ్ పోర్ట్, మనకు ఛార్జింగ్ ఎంత టైం తీసుకుంటుంది, అలాగే బటన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ప్రింటింగ్ అనేది ఎలా వస్తుంది, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రింట్స్ అనేవి మనం ఇవ్వచ్చు, ప్రింటింగ్ క్వాలిటీ ఎలా వస్తుంది, అలాగే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను, నాకు అరౌండ్ 900 సంథింగ్ ఏమో పడింది. సో ఈ 900 కి ఇది వర్తా కాదా అనేది నేను మొత్తం టెస్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ టెస్ట్ అనేది చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు ఛార్జింగ్ అయితే తీసుకునింది. నెక్స్ట్ ఏంటంటే బాడీ క్వాలిటీ చాలా బాగుంది. బాడీ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇది ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రోల్ అనేది ఇన్సర్ట్ చేసే బటన్, ఇది అలా గట్టిగా కనుక ప్రెస్ చేసినట్లయితే మనకు రోల్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా, ప్రెస్ చేసిన వెంటనే మనకు బాడీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ రోల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత కొంచెం అలా ఈ పేపర్ కొంచెం బయట కనిపించేంత వరకు ఇలా పెట్టుకొని దీన్ని కనుక మనము కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇది ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఇది ఆన్ అయిన తర్వాత బ్లూటూత్ పేరింగ్ ద్వారా మన మొబైల్ కి ఇది పేర్ చేసుకోవాలి. సో ఎలాగో ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసిన తర్వాత దాంట్లో ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇస్తారు కదా, ఆ యూజర్ మాన్యువల్ ని కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు బ్యాక్ సైడ్ ఒక QR కోడ్ అనేది కనిపిస్తుంది. మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ తీసుకొని ఆ QR కోడ్ ని మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత QR కోడ్ ఉంటుంది కదా, ఆ QR కోడ్ ని అలాగే స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లింక్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకునేది చూపిస్తుంది. కొంచెం పైకి గనక స్వైప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఆ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దీని పర్మిషన్స్ అనేవి కొన్ని అడుగుతుంది, ఆ పర్మిషన్స్ అనేవి ఇచ్చేయండి. సో ఫైనల్లీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ అనేది అడుగుతుంది, సైన్ ఇన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ మినీ ప్రింటర్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. యాప్ అనేది టోటల్ గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇది కనెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ లెఫ్ట్ సైడ్ మనకు పవర్ బటన్ ఉంటుంది కదా, సో మీరు ఆ పవర్ బటన్ ని అలాగే ఆన్ చేసినట్లయితే చూసారా సౌండ్ తో మనకి ఇది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనకి ఇక్కడ బ్లూ కలర్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ డివైస్ ని మనం బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మై డివైజెస్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి అలో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి దీని మోడల్ పేరు అనేది కనిపిస్తుంది, MX11 అనేసి. సో దీని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు అది కనెక్ట్ అయిపోతుంది అనమాట. చూసారు, ఇప్పుడు కనెక్టెడ్ అని పడింది. ఇప్పుడు మీరు ఏదైతే ప్రింట్ చేసుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకోవాలి లేదా ఎంటర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక టెక్స్ట్ అనేది టైప్ చేస్తాను. సో టెక్స్ట్ మీద నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద సరిగా కనిపిస్తుందో లేదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పేపర్ ఏరియా అనేది కనిపిస్తుంది, వర్కింగ్ ఏరియా అనమాట. ఇది 10.5 సెంటీమీటర్స్తో ఉంటుంది. సో మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో జస్ట్ ఆ ఏరియా మీద ట్యాప్ చేసి ఒక టెక్స్ట్, మీకు నచ్చిన టెక్స్ట్ అనేది, ఇప్పుడు ఈ టెక్స్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ పైన ప్రింట్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్రింట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇది మీకు సెలెక్ట్ చేసుకోమనేసి చెప్తుంది. సో మీకు హారిజాంటల్ గా కావాలా లేకపోతే వర్టికల్ గా కావాలా అనేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. మీకు ఒకవేళ ఈ ప్రింట్ అనేది హారిజాంటల్ గా కావాలంటే హారిజాంటల్ మీద టైప్ చేయండి, లేదా వర్టికల్ అంటే వర్టికల్ మీద టైప్ చేయండి. సో మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద డెన్సిటీ ఉంది కదా, సో మీకు లైట్ ప్రింట్ కావాలా, మీడియం ప్రింట్ కావాలా, డార్క్ ప్రింట్ కావాలా అనేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫాంట్ సైజ్, ఇక్కడ మీరు కావాలంటే ఫాంట్ సైజ్ ని పెంచుకోవచ్చు లేదా ఫాంట్ సైజ్ ని ఇంకా మీరు తగ్గించుకోవచ్చు. మీకు ఇష్టం, మీ ఇష్టం అనమాట. అండ్ ఎన్ని కాపీస్ కావాలి అనేది కూడా ఇక్కడ మీరు ఇవ్వాలి. 2 కాపీస్ కావాలా, 3 కాపీస్ కావాలా, 4, 5 అనేసి మీరు ఇక్కడ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మీకు ప్రింట్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద కనుక మీరు ట్యాప్ చేస్తే మనకు ప్రింట్ అనేది వస్తుంది. నేను కొంచెం క్రాస్ గా పెడతాను, సో మీకు బాగా కనబడాలి అని ప్రింట్ మీద ట్యాప్ చేశాను. చూసారా, మనకు ప్రింట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు హారిజాంటల్లో ప్రింట్ చేస్తాను. సో ఇలా మీకు కావాల్సినటువంటి టెస్ట్ కానీ లేదా ఏదైనా ఫార్ములాస్ కానీ ఇవన్నీ కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ప్రింట్ చేసి చూద్దాం మనము. సో ఇక్కడ క్లోజ్ మీద ట్యాప్ చేశాను, నేను బ్యాక్ అయితే వచ్చేసాను.
బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను ఏదో ఒక ఫోటోని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. పిక్చర్ ఇమేజెస్లోకి వెళ్తాను. సెలెక్ట్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తాను. మీకు ఇక్కడ పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. పర్మిషన్స్ అనేవి ఇచ్చేయండి. ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు దాని మీద ట్యాప్ చేశాను. ఇప్పుడు చూసారా, మీరు చూడొచ్చు క్లియర్గా నేను రియల్మీ P3 ప్రోని పట్టుకున్నాను. ప్రింట్ అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాక్ అండ్ వైట్లో ఈ విధంగా ఫోటో అనేది ఈ విధంగా వచ్చేసింది. సో ఒకవేళ మీరు లైన్ డ్రాయింగ్ మీద ట్యాప్ చేశారనుకోండి, ఒక స్కెచ్ మాదిరిగా వస్తుంది ఫార్మేట్. చూడండి, నేను ట్యాప్ చేశాను కదా, సో ఒక స్కెచ్ టైప్లో వచ్చింది. సో నాకు అలా వద్దు, గ్రాఫిక్లో నేను నాకు కావాలి కాబట్టి గ్రాఫిక్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, నేను కొంచెం వర్టికల్లో ఇస్తాను, కొంచెం పెద్ద పిక్చర్ లాగా రావాలి కాబట్టి. సో మళ్ళీ ప్రింట్ ఇచ్చాను. సో చూసారా గైస్, మనం ఎలా అయితే ఇచ్చామో అలాగే మనకు టోటల్గా ప్రింట్స్ అనేవి వచ్చేసాయి. సో ఈ విధంగా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇదే కాదు, మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 1 by 1 నేను అదంతా చెప్పుకుంటూ పోతే ఇంకా 4 రోజులు పడుతుంది ఈ వీడియో మొత్తము. మీకు బోర్ కూడా కొట్టేస్తుంది. మీరు ఒకవేళ మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ని కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. అది ఎక్సెల్లా లేదా పీడిఎఫా, అది మీరు సెలెక్ట్ చేసుకుని అది కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక టెంప్లెట్ని ప్రింట్ చేసుకోవాలనుకుంటే, మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ కావాలనుకున్నట్లయితే టెంప్లెట్స్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ చాలా స్టైల్స్, కార్టూన్ లోగోస్ లాగా, ఇమేజెస్ లాగా వస్తాయన్నమాట. సో అవి కూడా మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా ఒక వెబ్సైట్ని లేదా ఒక ఫోటోని ప్రింట్ తీయాలి అనుకున్నట్లయితే కింద మనకు వెబ్సైట్ ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి గూగుల్ న్యూ బుక్ మార్క్ అని కనిపిస్తుంది. గూగుల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ జస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేస్తే మన గూగుల్లో ఈ సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ అనేది పైన ఇమేజెస్ మీద ట్యాప్ చేయండి. ఇమేజెస్ మీద ట్యాప్ చేస్తే మీరు చూడండి మనకు చాలా ఇమేజెస్ అనేవి వస్తాయి. సో మీకు నచ్చినటువంటి ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇది ఓకే, ఈ పిక్చర్ ఓకే, నాకు బాగా అనిపించింది కాబట్టి సో దీని మీద అంటే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కింద చూడండి ప్రింట్ బటన్ ఉంది కదా, సో ప్రింట్ అది. సో దాని మీద ట్యాప్ చేసి కరెంట్ పేజ్ మీద ట్యాప్ చేస్తాను. చూసారా, మనకు ఆ ఫోటో అనేది దీంట్లో వచ్చేసింది. వచ్చేసిన తర్వాత సేమ్ నేను ప్రింట్ మీద కనుక ట్యాప్ చేసినట్లయితే మనకు ప్రింటర్ అనేది వర్క్ అయిపోతుంది. చూసారా, కరెంట్ పేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ పేజ్లో ఎన్నైతే ఉన్నాయో అవి మొత్తం వచ్చేసాయి అనమాట. సో సింపుల్గా మనకు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి టియర్ చేయండి, రైట్ సైడ్ నుంచి వద్దు. సో మనకు లెఫ్ట్ సైడ్ నుంచి జస్ట్ ఇలా లైట్గా మనం ఇలా టియర్ చేసుకుంటే మనకు ప్రింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు క్లియర్గా మనం ఎన్ని ప్రింట్స్ అయితే తీసామో అవన్నీ ఇక్కడ మనకు క్లియర్గా వచ్చేసాయి. ఫస్ట్ టెక్స్ట్ అయితే మనం ప్రింట్ చేసాము, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్, థ్యాంక్ యూ అనేసి. నాకు ఇది అయితే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది, నాకు బీభత్సంగా బాగా నచ్చింది కూడా. గైస్ చూసారు కదా, ఇది టోటల్ గా దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది, దీని ఛార్జింగ్ గురించి, బ్యాటరీ గురించి, సో బాడీ గురించి టోటల్ గా మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 900 లో మంచి వర్తబుల్ ప్రోడక్ట్ అన్నమాట. దీన్ని యూజ్ చేసి మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే మీ మెటీరియల్స్ ప్రింట్ చేసుకోవచ్చు, మీ నోట్స్ ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ బిజినెస్ పర్సన్స్ కనుక అయినట్లయితే మీ ప్రైజింగ్ ట్యాగ్స్ ఉంటాయి కదా మీ ప్రోడక్ట్స్ కి సంబంధించి, వాటిని ప్రింట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, దాని గుర్తుగా ఆ స్పాట్స్ ని ఫోటో తీసి అప్పటికప్పుడే మీకు ఒక ప్రింట్ కావాలి అనుకున్నట్లయితే దీన్ని ఖచ్చితంగా మీరు క్యారీ చేసి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. మీ ఫొటోస్ ని కూడా దీంతో మీరు ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే మీకు వీడియో పైన ప్రోడక్ట్స్ లింక్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి కూడా ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఇచ్చాను, వాటి ద్వారా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. మీరు ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేసినట్లయితే మన ఛానల్ కి కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది, ఎందుకంటే నాకు కొంచెం కమిషన్ అనేది వస్తుంది. సో అలా మన ఛానల్ ని గ్రో చేసుకోవచ్చు అనమాట. ఇక నేను ఏదైనా కానీ మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను అంటే దాన్ని నేను ఖచ్చితంగా ట్రై చేసిన తర్వాత మాత్రమే మీ దగ్గర తీసుకొని వస్తాను, ఊరికేనైతే తీసుకొని రాను. సో ఆ ఎఫర్ట్స్ అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది. ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో దీన్ని యూజ్ చేయాల్సిందే, యూజ్ చేయకుండా అయితే ఉండరు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ నేను మీ ముందుకు అయితే వస్తాను. అప్పటి వరకు బాయ్.